గ్రేటర్ వాషింగ్టన్లో తెలుగు సాంస్కృతిక సంఘం తానా సంయుక్తంగా వనభోజాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 800 మంది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన వారందరూ ఆటపాటలు, వినోద కార్యక్రమాలు, వంటల పోటీలతో ఉల్లాసంగా గడిపారు. పూరి, చికెన్, రాగి సంకటి వంటకాలతో రుచికరమైనటువంటి విందు భోజనాలను ఆస్వాదించారు. కార్యక్రమ నిర్వహణకు సహకరించిన వాలంటీర్లకు నిర్వాహకులు తానా అధ్యక్షులు నరేష్ కొడాలి, పూర్వాధ్యక్షులు సతీష్ వేమన, జీడబ్ల్యూటీసీఎస్ అధ్యక్షులు రవి అడుస్మిల్లి కృతజ్ఞతలు తెలియజేశారు. జీడబ్ల్యూటీసీఎస్ తానా వాళ్ళు కలిపి ఈ పిక్నిక్ చేస్తున్నారు. చాలా మంది వచ్చారండి. ఎస్పెషల్లీ కుకింగ్ కాంపిటీషన్స్కి మనకి మోర్ దాన్ 24 డిషెస్ రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. చాలా మంచి డిఫరెంట్ రెసిపీస్తో ప్రజెంటేషన్ చేయడం జరిగింది. కుకింగ్ కాంపిటీషన్స్తో పాటు చాలా పిల్లల గేమ్స్, లేడీస్ గేమ్స్, అడల్ట్స్ గేమ్స్, చాలా కాంపిటీషన్స్, కిడ్స్ బిట్వీన్ టగ్ ఆఫ్ వార్ బిట్వీన్ కిడ్స్ అండ్ అడల్ట్స్ అలాంటివి ప్లాన్ చేసాము. అండ్ ఈ రిఫ్రెష్మెంట్స్ కూడా ఉన్నాయి. ఈవినింగ్ ఐస్ క్రీమ్స్ అండ్ వాటర్ మిలన్ అండ్ ఎవ్రీథింగ్. సో టోటలీ లైక్ అ ఫుల్ ఫన్ ఈవెంట్ అండి, విత్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ప్లాన్డ్ అండ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ డన్ బై ఆల్ ద టీమ్స్. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండి. థ్యాంక్ యూ. ప్రవాస భారతీయులు అందరూ కూడా తెలుగు మాట్లాడే వాళ్ళందరూ అమెరికాకు వచ్చిన తర్వాత మా ఇండ్లలో ఉన్న చిన్న పిల్లలతో మాట్లాడడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అందుకోసమే తెలుగు భాష ఇక్కడ పిల్లల కోసమైనా తప్పనిసరిగా దీన్ని పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది మా ఉద్దేశం. పెద్ద పాప ఏమో ఇండియాలో మెడిసిన్ చదువుతుందండి. ఇక్కడే 12th దాకా ఇక్కడే పూర్తి చేసింది. ఇక్కడే తెలుగు విశ్వవిద్యాలయంలో ఇద్దరు డిగ్రీ హోల్డర్సే. వాళ్ళిద్దరూ తెలుగు నేర్చుకున్నారు ఇక్కడ. మా చిన్న మనవరాలు బోస్టన్లో బిజినెస్ స్కూల్లో చేరింది. ఇద్దరికి తెలుగు బాగానే వచ్చు. ఇద్దరు గ్రాడ్యుయేట్ అయ్యారు ఇక్కడే తెలుగులో. మా పెద్ద మనవరాలు అయితే ఏలూరులో మెడికల్ కాలేజీలో చేరింది. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసింది. ఇక్కడ తెలుగు రావటం వలన తనకు చాలా ఈజీగా ఉంది. అక్కడ తెలుగు వాళ్ళతో అందరితో కలిసిపోయి అసలు నీకు ఇంత తెలుగు ఎలా వచ్చు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. అందుకని నేను చెప్పేది ఏంటంటే ప్రతి వాళ్ళు మీ మనవాళ్ళు కానీ మనవరాళ్ళకి కానీ తెలుగు నేర్పించడం చాలా ముఖ్యం. వాళ్ళకి ఫ్యూచర్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇంటికి వెళ్ళినప్పుడు కూడా పెద్దలు వాళ్ళతో మాట్లాడాలంటే తెలుగు వస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు, పిల్లలు తెలుగులో మాట్లాడటం. అందుకని అందరూ తెలుగులో నేర్చుకోవాలని, పిల్లలకి అందరికీ తెలుగు నేర్పాలని నేను మనసారా కోరుతున్నాను. ఈరోజు ఇక్కడ రెస్టారెంట్లో జీడబ్ల్యూటీసీఎస్ మరియు తానా ఇద్దరు కలిసి చక్కగా పిక్నిక్ ఏర్పాటు చేశారు. అందరూ వెదర్ కూడా చాలా బాగుంది. అందరూ ఇక్కడికి వచ్చి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఇక్కడ పిక్నిక్తో పాటు కుకింగ్ కాంపిటీషన్స్ కూడా అరేంజ్ చేశాము. అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక్కడ మా జడ్జెస్ అందరూ ఇప్పుడు వాళ్ళ ప్రజెంటేషన్ బట్టి అండ్ టేస్ట్ చూసి అంతా జడ్జ్మెంట్ కూడా ఇచ్చారు. విన్నర్స్ని అనౌన్స్ చేస్తాము. అలాగే అందరూ కిడ్స్ అందరూ కూడా మంచిగా ఆటలో పాటలతో ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగు భాష మాట్లాడు అని కృష్ణదేవరాయలకి ఆంధ్ర మహావిష్ణువు చెప్పాడు. కృష్ణదేవరాయలు మన రాజ్యాన్ని, విజయనగరాన్ని పాలించినప్పుడు అష్టదిగ్గజాలను పోషించాడు. అష్టదిగ్గజాలు రచించినటువంటి ప్రబంధాలు చాలా ప్రసిద్ధమైనవి. అలాంటి ప్రబంధాలు మనం ఇప్పుడు చదవలేకపోయినా మీరు విదేశాల్లో ఉన్నా కూడా ఈ తెలుగు భాషను మీరు మాట్లాడి పిల్లలకు కూడా తెలుగును బోధించి తెలుగును అంటే ఇలాంటి చోట్ల ఇంతమంది తెలుగు వాళ్ళని చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. తెలుగు మాట్లాడుతుంటే ఒక తీపి మధురిమ మనకి తెలుస్తుంది. తెలుగు మాట్లాడుతుంటే మన బంధువుల, మన చుట్టాల ఆప్యాయతలు మనకు తెలుస్తాయి. తెలుగు ఎప్పుడు మనం పోషించాలి. మన మాతృభాషను మనం సేవించాలి. మాతృభాష కన్నా మన తల్లి వంటి భాషను మనం నిత్యము అనుసరిస్తుంటే మనకు ఆ తెలుగు తేజము అనేది మనలో కనిపిస్తుంది. జాతీయ సంస్థ అయినటువంటి తానాకి మాతృ సంస్థ అయినటువంటి జీడబ్ల్యూటీసీఎస్ రెండూ కలిసి కలగలుపుగా ఎన్నో సంవత్సరాలుగా కలిసి పనిచేస్తూ ఈ వనభోజనాలు లేకపోతే ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం ఆనవాయితీ. అదే పద్ధతిగా ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా చాలామంది అందరూ ఇక్కడ కార్యకర్తలు, మిత్రులు అందరికీ ఒకరికొకరు సంబంధం ఏర్పరచుకుంటూ మంచి కార్యక్రమం ఒకటి చేయాలి, అందరూ కలిసి చేయాలని చేస్తున్న ఈ యొక్క కార్యక్రమం చాలా ఘన విజయం సాధించింది. చాలామంది ఇక్కడికి అందరూ వచ్చారు. ఇక్కడ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుగుతున్న దీంట్లో మనమంతా కూడా ఎప్పుడూ ఆ సేవ అనేది మర్చిపోకుండా 2 సంస్థలు కూడా కలిసి
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ దేశంలో కూడా సేవా కార్యక్రమాలతో పాటు ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టుకుని ఇంకా మున్ముందుకి మన తెలుగు భాష మాట్లాడేవారు అందరినీ, అలాగే వీలైతే ఈ సేవా కార్యక్రమాలతో పాటు ఎడ్యుకేషన్ అంటే విద్యాపరమైన కార్యక్రమాలు కూడా చేపడుతూ ముందుకెళ్లాలని, వాటిలన్నిటికీ కూడా ముందు అందరూ ఆహ్లాదంగా ఉంటాకి ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ ఆల్ డూయింగ్ దిస్ టుగెదర్. అమెరికా రాజధాని ప్రాంత పరిధిలో ప్రవాస సంఘాలైనటువంటి ఉత్తర అమెరికా తెలుగు సంఘం, అలాగే బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో, సంయుక్త ఆధ్వర్యంలో జరిగినటువంటి పిక్నిక్ కార్యక్రమం, వనభోజనాల కార్యక్రమం ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం కూడా సక్సెస్ఫుల్గా ఉందండి. వందలాది మంది చిన్నలు, పెద్దలు, మహిళలు, మన ప్రవాస భారతీయుల తల్లిదండ్రులు అందరి మధ్య సంతోషంగా చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా 2 మాటల్లో చెప్తానండి. ఒకటి, తెలుగువారు యొక్క ఐక్యత ఇక్కడ. 2 ఏంటంటే మన భాషను, మాతృభాష, మాతృభూమి చాలా ముఖ్యం. అలాగే మనం ఎక్కడి నుంచి వచ్చినా, మన మూలాలు ఎక్కడున్నా కూడా భాషే బంధానికి మూలం అండి. భాష లేనిదే ఇలాంటి పెద్దవాళ్ళు రేపొద్దున మా పిల్లల తరంతో మాట్లాడాలన్నా, వాళ్ళు చెప్పేది వీళ్ళకి అర్థం కావాలన్నా కూడా ఒకే ఒక్క మీడియం తెలుగు అండి. GWTCS అండ్ తానా కలిసి ఈ సంవత్సరం లేక్ ఫెయిర్ ఫ్యాక్స్ రెస్టారెంట్లో పిక్నిక్ సెలబ్రేట్ చేసుకున్నాము. దాదాపు 600కి పైకి మంది వచ్చారు. ఇక్కడ ఆన్ సైట్ కుకింగ్ చేసాము. లోకల్ రెస్టారెంట్స్ చాలామంది సపోర్ట్ చేసి ఫుడ్ పంపించారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ స్పాన్సర్స్ అండ్ అవర్ డోనర్స్. మా GWTCS వాలంటీర్స్ కానీ, తానా వాలంటీర్స్, GWTCS ఎగ్జిక్యూటివ్ కమిటీ అండ్ తానా లోకల్ లీడర్షిప్ అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి చాలా వీక్స్ ప్లానింగ్తో చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. ఐ థ్యాంక్ ఎవ్రీవన్ దట్ హెల్ప్డ్ us డూ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ. గత 50 సంవత్సరాలుగా ఆనవాయితీగా ఇక్కడ గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సంఘం తరఫున ప్రతి ఏడాది ఈ వనభోజనాలు పిక్నిక్ చేసుకోవడం ఆనవాయితీ. దాంతో ఈసారి విశిష్టంగా తానా కూడా GWTCS 2 కలిసి ఈ వనభోజనాలు చేసుకోవడం ఆనందంగా ఉంది. ఇటీవల 50 వసంతాలు తానా గ్రేటర్ వాషింగ్టన్ చేసుకుంటే, రాబోయే సంవత్సరం తానా కూడా 50 సంవత్సరాలు చేసుకుంటుంది. ఈ 2 సంస్థలు అమెరికాలో చాలా బలంగా ఇక్కడ ఒక పిల్లర్ లాగా ఉన్నాయి. ఈ సందర్భంగా గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సంఘం అధ్యక్షుడు రవి అడుసుమల్లికి, అలాగే నా సోదరుడు నరేన్ కోడాలి తానా ప్రెసిడెంట్కి, ఇద్దరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో కూడా తానా 50వ వార్షికోత్సవాలు కూడా ఇంతకన్నా ఘనంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గత 2 వారాలుగా GWTCS అండ్ తానా లీడర్షిప్ టీం సంయుక్తంగా ప్లాన్ చేసి పిక్నిక్ ఇవాళ ఆర్గనైజ్ చేయడం జరిగిందండి. 500 పైచిలకు ఎక్స్పెక్ట్ చేసాం, కానీ దాదాపు 800 మంది వరకు వచ్చి మేము వండిన రాగి సంగటి, నాటుకోడి, పూరి కూర అండ్ లోకల్ రెస్టారెంట్స్ స్పాన్సర్ చేసిన డెలిషియస్ ఫుడ్ ఎంజాయ్ చేయడం, అలాగే గేమ్స్ అంతా చాలా ఆహ్లాదకరంగా జరిగిందండి. ముందు కూడా తానా మరియు GWTCS సంయుక్తంగా మంచి ఈవెంట్స్తో, మంచి చారిటీ ఈవెంట్స్ కానివ్వండి జరుపుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.